హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఎండాకాలంలో చాలా మందికి అంటే చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళకి గానీ, ముసలి వాళ్ళకి గానీ వేడి కావడం వలన యూరిన్‌లో మంట అనేది వస్తూ ఉంటుంది. చిన్న పిల్లలకొస్తుంది. అలాగే మనలాంటి వాళ్ళకొస్తుంది. ముసలి వాళ్ళకి గూడా వస్తుంది. దీనికోసము నేనొక చిన్న టిప్స్ చెప్తాను చూడండి. చాలా యూజ్ అవుతాయి. మామూలుగా ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సోంపు ఉంటుంది గదా! సోంపు, కండ చక్కెర 2 గూడా వాటర్‌లో మంచిగా మరిగిచ్చుకోవాలి. మరిగిచ్చుకొని చల్లారిన తర్వాత డైలీ ఒక 5, 6 టైమ్స్ పిల్లలకివ్వచ్చు, పెద్దవాళ్ళకివ్వచ్చు. ఎవరైనా గూడా తీసుకోవచ్చు. తీసుకుంటూ ఉంటే హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది కాకుండా మజ్జిగ లాంటివన్నీ అందరికీ తెలిసిందే. గంజి, మజ్జిగ. తర్వాత మరి కొంతమందికి ఎక్కువ మంట ఏది తాగినా గూడా వాళ్ళకి పని చేయదనమాట. అంబలి తాగినా అంటే ఎండలో పని చేసొస్తుంటారు. లేదంటే మనం తినే ఆహారం వల్ల గూడా కొంతమందికి హీట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక కాటన్ క్లాత్ మంచి కాటన్ క్లాత్ తీసుకోండి. అంటే వాటర్ మంచిగా అబ్జర్వ్ చేసుకునేది ప్యూర్ కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా చల్లటి నీళ్ళలో ముంచేసి తీసేసి మంచిగా పిండేసేసి మన బొడ్డు ఉంటుంది గదా! బొడ్డు దగ్గర నుంచి కింది వరకు బొడ్డు మీద గూడా వేసుకోవాలి. బొడ్డు దగ్గర నుంచి కింద వరకి మనకి ఆ క్లాత్‌ని ఒక 3 ఫోల్డ్స్ చేసుకొని, వేసుకొని పడుకోవాలి. పిల్లలకి గూడా ఇది అంటే 3 మంత్స్ పిల్లల దగ్గర నుంచి ఎవ్వరికైనా ముసలి వాళ్ళ వరకైనా, పెద్దవాళ్ళ వరకైనా గూడా ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. మీరు ఒక్క రోజులోనే మీకు మంచి రిలీఫ్ అనేది కనిపిస్తుంది చూడండి. ట్రై చేయండి. ఇలా వేసుకొని ఒక అంటే డేలో అంటే మన పెయిన్‌ని బట్టి మనకు యూరిన్ వెళ్ళినప్పుడు ఎంత పెయినొస్తుంది అనే దాన్ని బట్టి అంటే మీకు ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఒక 3 టైమ్స్ గానీ, 4 టైమ్స్ గానీ, మరి లేదు కొద్దిగానే ఉందంటే ఒక 1, 2 టైమ్స్ వేసుకున్నప్పటికే మీకు తెలిసిపోతుంది. వేసుకొని ఒక 10 మినిట్స్ పడుకోండి చాలు. మీకు ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది. అంటే ఇది ఓన్లీ వేడి వలన కలిగే ఈ యూరిన్ మంటకి మాత్రం ఈ టిప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా ఉపయోగపడుతుంది. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.